నేను దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ తమ్నైల్ చూశారు కదా. అఖండ డిజాస్టర్ ఇంకా ఓజీనే నెంబర్ 1. ఆ తమ్నైల్ ఎందుకు పెట్టారంటే రీసెంట్గా రిలీజ్ అయిన అఖండ 2 మూవీ కలెక్షన్స్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమా లాస్తోనే ఎండ్ అయ్యే ఛాన్సులు అయితే పుష్కలంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే 4th వర్కింగ్ డేలో ఈ సినిమాకి వచ్చిన గ్రాస్ 5 కోట్లు, అదేవిధంగా షేరు 2.5 కోట్లు. బట్ ఈ సినిమా కలెక్ట్ చేయాల్సిన షేరు ఇంకా 50 కోట్లకు పైనే ఉంది. అంటే 50 కోట్లకు పైన కలెక్ట్ చేస్తే ఇంకా ఈ సినిమా హిట్ అయ్యేది. మరి ఈ వర్కింగ్ డేస్లో ఇంతగా డ్రాప్ అయింది కాబట్టి ఇంకా టోటల్ రన్లో మ్యాక్సిమం 20 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే గొప్ప, మ్యాక్సిమం 40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే గొప్ప. సో ఆ లెక్కను చూస్తే మినిమం 10 నుంచి మ్యాక్సిమం 30 కోట్ల లాస్తో ఈ సినిమా ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా ఫ్లాప్ ఆర్ డిజాస్టర్ వర్క్తోనే ఈ సినిమా ఎండ్ కాబోతుంది. ఇక ఓజీ నెంబర్ 1 అనేది పెట్టారంటే ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఓజీని బీట్ చేస్తుందని అందరూ భావించారు. బట్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఇంకా ఓజీని కొట్టే సినిమా ఈ సంవత్సరం అయితే రాదు, ఎందుకంటే ఈ సంవత్సరం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో కాబట్టి ఈ ఏడాదికి ఓజీ ఈజ్ ద నెంబర్ 1 మూవీ ఆఫ్ టాలీవుడ్. ఓపెనింగ్స్ పరంగా కావచ్చు, లాంగ్ రన్ పరంగా కావచ్చు, ఈ ఏడాదికి ఓజీనే నెంబర్ 1 అని మనం ఫిక్స్ అయిపోవచ్చు. మరి అఖండ 2 ఏ రేంజ్లో లాసెస్ని మిగులుస్తుంది అనేది తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మాట్లాడుకుందాం. సో ఇదైతే నా అభిప్రాయం ఇప్పుడున్న సిచ్యువేషన్ పైన. మీరేమంటారు కింద కామెంట్ చేయండి.